చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు మంత్రి సవిత. చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన ఆమె ఎన్నికల హామీలను అమలు చేస్తున్న తీరును వివరించారు. నేతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. 50 ఏళ్లకే 4000 రూపాయల పెన్షన్ అందిస్తూ అండగా నిలుస్తున్నట్లుగా తెలియజేశారు. ఏడాది పొడవునా పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సహకార సంఘాల ద్వారానే మెటీరియల్ కొనుగోలు చేస్తున్నామని, టీటీడీ శాలువాలు ఆర్డర్లు రావటం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించి చేనేత రంగాన్ని మళ్లీ గాడిలో పెడతామని ఆవిడ హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చేనేత సంఘం ప్రతినిధి ఈరోజు మంత్రి సవిత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాట్లాడదాం మంత్రి ఉన్నారు. మేడం, ఏ అంశాలు ప్రధానంగా గుర్తించారు? మీరు చేనేతలకు 200 యూనిట్లు ఫ్రీగా వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఈ స్కీమ్కి సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది? చాలా సంతోషంగా ఉన్నారండి. ఈరోజు చేనేత సహకార సంఘాలతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. స్పెషల్ సిఎస్ గారు, కమిషనర్ గారు, మరి డిపార్ట్మెంటు, మరి చేనేత సంఘాల వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలందరితోనూ ఈరోజు ఆత్మీయ సమావేశం జరగటం జరిగింది. వారిలో కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 14-19లో కూడా చేనేతలకు ఒక చాలా బాగా జరిగింది, స్వర్ణయుగంలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్ళీ ఫ్రీ పవర్ రావటం, మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయటం, మరి ఈరోజు కూడా మాకు కావాల్సిన ప్రొక్యూర్మెంట్ వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర లివరీ ఎంత స్టాక్ ఉంది, మరి జనరల్ సేల్స్ ఏ విధంగా ఎంత స్టాక్ ఉందో దాన్ని మీరు ఇస్తే మేము ప్రొక్యూర్మెంట్ చేయడానికి కూడా ఆప్కో ద్వారా ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తామనే విషయం కూడా తెలియజేశాం. మరి అతి తక్కువ కాలంలోనే సుమారుగా 190 కోట్ల టర్నోవర్ కూడా ఆప్కో ద్వారా కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, లేటెస్ట్ డిజైన్స్ గురించి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం, మీరు రండి. దాంతోపాటు మరి లేటెస్ట్ కలర్స్ ఏం జరుగుతున్నాయి, ట్రెండ్ కలర్స్ కూడా ఏ విధంగానే ఒక మంచి సమావేశం జరిగింది. చేనేతలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఫ్రీ పవర్ రావడం వల్ల ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేశారు. కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి, చాలామంది మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఆ సమస్యల మీద ఏ విధంగా ఫోకస్ చేయబోతుంది? గతంలో మొన్నటి వరకు ఫ్రీ పవర్ అనేది ఫ్రీ పవర్ కూడా మొన్నటి రోజున మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం. మరి ఇంకా కొన్ని సమస్యలు అంటే ఇంకా గతంలో ఏదైతే 14-19లో ఏ విధంగా అయితే స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా అది ఇంప్లిమెంట్ చేయండి అన్న విషయాన్ని కూడా చెప్పారు. వారు 5% జిఎస్టీ రియంబర్స్మెంట్ అన్నారు, దాని దగ్గరలోనే అమలు పరుస్తాం. దాంతోపాటు నూలు పైన సబ్సిడీ అన్నారు, త్రూ ఆప్కో ద్వారా నూలు సబ్సిడీ ఇవ్వండి మాకు అన్నారు, అది కూడా దగ్గరలో ఇంప్లిమెంట్ చేస్తాం. పొలిటికల్ కామెంట్ చూస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మరోసారి మాజీ మంత్రి రోజా మీ ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం ఉంది, ఈవీఎంల ద్వారా మీరు గెలిచారు మళ్ళీ ఆమె కామెంట్ చేశారు. మరి ఈవీఎంల ద్వారా 2019లో వాళ్ళు గెలిచారా? 151 అన్నారు కదా, మేము అలా కామెంట్ చేయలేదే. ప్రజా తీర్పునే చిరసా వహిస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా రాష్ట్రం కోసం ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే చెప్పమనండి, మేము స్వాగతిస్తాం. అంతే తప్ప ఈరోజు అభివృద్ధి చూసి వాళ్ళకి ఏ గత్యంతరం లేక ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారు. నిన్న నేను టీవీలో చూశాను, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రోడ్లు పాడు చేశారని. ప్రపంచానికి తెలుసు ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి, ఈరోజు యాక్సిడెంట్లు ఏ విధంగా తగ్గాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. భారతదేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క నక్కపల్లిలో జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మళ్ళీ మొన్నటి రోజున నక్కపల్లిలో మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, నక్కపల్లిలో ఇంకో స్టీల్ ప్లాంట్ కావచ్చు, రేపటి రోజున మరి మా జిల్లాలో సత్యసాయి జిల్లాలో మరి గతంలో 14-19లో భూమి మీద పోయే కార్లు పరిశ్రమ తీసుకొచ్చారు. ఈరోజు ఆకాశంలో తిరిగే యుద్ధ విమానాలు తయారీ ఫ్యాక్టరీ కూడా మరి వెనకబడిన ప్రాంతం ఈరోజు రాయలసీమలో ఇంకొకటి ఈరోజు మరి భూమి పూజ కార్యక్రమాలు జరుగుతుంది. ప్రజలందరికీ తెలుసు మేము ఏం అభివృద్ధి చేస్తున్నామో, ప్రజలు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళకి మేము జవాబు చెప్పాల్సిన పని లేదు, మేము క్లారిటీగా ఉన్నాం. పదే టీడీపీ గొడ్డల పార్టీ అంటూ వైసీపీని విమర్శిస్తుంది. ప్రజలు జగన్ వైపు మళ్ళుతున్నారు కాబట్టి కొత్త డ్రామాలు గొడ్డల పార్టీ అంటూ మాట్లాడుతున్నారు రోజా. మేము చెప్పలేదండి గొడ్డల పార్టీ అని, వాళ్ళే చెప్పారు గొడ్డల పార్టీ మాది, మేము రపర్రప్ప నరికే పార్టీ మాది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. సొంత మనుషుల్ని చంపుకుంటూ పోయింది వాళ్ళ మేమా? వాళ్ళు చెప్తున్నారా మేము చెప్తున్నారా? రపర్రప నరికితే తప్పేంటని వాళ్ళ పార్టీ అధ్యక్షులు చెప్తున్నప్పుడు మేము చెప్పడం ఏంటి? ప్రజలే చెప్తున్నారు, వాళ్ళ పార్టీని వాళ్ళే గొడ్డల పార్టీ మాది, గొడ్డల పార్టీ, ఈ గొడ్డలను చూసి భయపడండి,
మేము అభివృద్ధి చేయము, మిమ్మల్ని భయపడిస్తున్నాం, భయపడండి అని వాళ్ళే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఖచ్చితంగా గొడ్డల పార్టీ అని వైసీపీ వాళ్ళే చెప్పుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా గత 2014-19 మధ్య చాలా స్కీమ్స్ చేనేత రద్దు చేశారు. 2024 కూటమి అధికారులు వచ్చిన తర్వాత పథకాలను తిరిగి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం హయాంలో చేనేతలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేందర్, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.